హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది 6th డే మా ఉదయం రోజు వీడియో అన్నమాట. 7 రోజులు తినాలని చెప్పిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, అంత గోల హడావిడి చేసింది కదా 7 రోజులు తినాలనేసి. ఆ వీడియోస్ అన్నీ ఎక్కడ అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. యాక్చువల్గా 7 days తినాలి ఉంటుంది కదా, బట్ 7 days మనకి ఇన్విటేషన్ ఉండదన్నమాట. ఫస్ట్ డే మా ఆడబిడ్డ వాళ్ళది కాబట్టి సో నేను వెళ్ళిపోయాను. అండ్ 5th day కళ్యాణం చేస్తారు స్వామికి, సో ఆ రోజు అందరికి ఇన్విటేషన్ ఉంటుంది కాబట్టి వెళ్ళాను. అండ్ 6th day మా ఉభయమే, నన్ను ఎవరు పిలవక్కర్లేదు, నేనే వెళ్ళిపోయాను అనమాట. అది యాక్చువల్ మ్యాటర్. అండ్ ఇంకొక మిస్టేక్ చేశాను. యాక్చువల్గా మా ఉభయం రోజు ఏం జరుగుతుందని వీడియో తీసుంటే బాగుండేది, బట్ నేను తీయలేదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం హడావిడి ఉండే ఇంట్లో, అందుకని వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉండి తీయలేదన్నమాట. సో దట్ ఈజ్ మై మిస్టేక్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అనమాట. అండ్ నేను రెడీ అయిపోతున్నాను. ఈ శారీ వచ్చేసి నా వీడియోస్ ఫాలో అయిపోయే వాళ్ళకి ఇది తెలుసు, నేను ఎక్కడ తీసుకున్నానంటే నెల్లూరు కంచి కామాక్షిలో తీసుకున్నాను. తీసుకునే రోజు వీడియో కూడా ఉంది, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో. అండ్ ఇది నాకు డ్రైప్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి. యాక్చువల్గా మా ఉభయం రోజు ఉదయాన్నే గుమ్మడికాయకి పూజ చేయాలన్నమాట. పూజ చేసేసి దానికి పూలు పెట్టి మంచిగా పసుపు రాసి కుంకుమ అన్నీ పెట్టి రథం దగ్గరికి తీసుకెళ్ళాలి. మా ఉభయం ఏంటంటే రథం లాగే రోజు జరుగుతుందన్నమాట. మా ఉభయం రథాన్ని చక్కగా అలంకరించి అది ఊరంతా తిప్పుకొని రావాలన్నమాట. అది మా ఉభయానికి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఉదయాన్నే స్నానం చేసి గుడికి వెళ్ళాక గుమ్మడికాయ పూజ చేసుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మనం గుమ్మడికాయ అక్కడ చేస్తాము. రథాన్ని చక్కగా అలంకరిస్తారనమాట మగవాళ్ళందరూ. వన్స్ అలంకరణ అయిపోయిన తర్వాత ఆ గుమ్మడికాయ పట్టుకొని మనం రథం చుట్టూ తిరగాలి. అంటే మగవాళ్ళు, గర్ల్స్ తిరగరు. యాక్చువల్గా చెప్తున్నాను ఏం జరుగుతుందనేసి. అండ్ అలా తిరిగాక ఆ గుమ్మడికాయలు అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ ఆ రథానికి, రెడీ అయిన రథానికి టెంకాయలు కొడతారనమాట. టెంకాయలు కొట్టాక రథం లాగడం స్టార్ట్ అవుతుంది. ఆ రథం లాక్కొని ఊరంతా తిరగాలి. ఉభయం వాళ్ళు తిరిగాక ప్రతి ఒక్కరూ స్వామికి టెంకాయ హారతి ఇస్తారనమాట. అలా తిప్పుకొని ఊరికి గుడికి తిరిగి వచ్చేసరికి మనం అక్కడికి తిరిగి మళ్ళీ గుడికి వెళ్ళాలన్నమాట. అది యాక్చువల్ ప్రాసెస్. ఆ మిడిల్ పీరియడ్లో ఉన్నాను, రెడీ అవుతున్నాను అనమాట గుడికి. నేను జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ తోటి పేర్ చేశాను. అండ్ నాకు రెడీ అయ్యే ఓపిక అస్సలు లేదు. అంటే నాకు ఈ 7 రోజులు తిరునాళ్ళలో కొంచెం అప్ అండ్ డౌన్ జర్నీ ఎక్కువైందనమాట. సో నాకు అసలు ఓపిక లేదు. ముందు రోజు నైట్ చిన్న అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్లా ఉండింది, అది చూసేసి వచ్చి నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఎక్కువ హడావిడిగా రెడీ అవ్వట్లేదు అనమాట. అండ్ ఆ రోజు నైట్ ఉభయం జరిగింది, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ట్యాగ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ లైకింగ్ అవర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ కూడా చెప్తానమాట. ప్లీజ్ కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.